మీరు హల్దీరామ్ స్వీట్ తింటున్నారా? అవును, నేను ఇంకోసారి ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాను. హల్దీరామ్ స్వీట్ తినే ప్రయత్నం చేస్తున్నారా? ఒక్కసారి దాని మీద ఎక్స్పైరీ డేట్స్ అవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్ హల్దీరామ్ స్వీట్ హౌస్ నిర్వాకానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతోంది. పాడైపోయిన స్వీట్లను అమ్మకానికి పెట్టినట్టుగా ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫంగస్ వచ్చినా సరే స్వీట్లు విక్రయిస్తున్నారు. అత్తపూర్లో బాధితులు రోడ్డెక్కారు. కొనుగోలు చేసే సందర్భంలో ఒక కస్టమర్ అత్తపూర్లోని ఆ స్వీట్ హౌస్కి వెళ్ళిన సందర్భంలో ఆ స్వీట్ తీసుకున్న క్రమంలో హల్దీరామ్ షాప్పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బిఎన్ఎస్ చట్టాల ప్రకారం హల్దీరామ్ స్వీట్ హౌస్పై కేసు నమోదు చేశారు. స్వీట్స్ని ఎఫ్ఎస్ఎల్కు పంపించారు పోలీసులు. ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూడడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఆ స్వీట్స్కి సంబంధించి సాధారణంగా హల్దీరామ్స్ అనగానే ఒక బ్రాండ్, నిర్మోహమాటంగా ఒక బ్రాండ్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. బట్ ఎంతవరకు సేఫ్? సాధారణంగా దాని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అనేది చూసి బయట నేను చూస్తాను. సాధారణంగా మనం కొనే సందర్భంలో బ్యాచ్ నెంబర్ ఉందా లేదా, దానికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఇది కదా కామన్గా చూస్తుంది. సాధారణంగా కామన్ మ్యాన్ ఏం చూస్తాడు? వెళ్ళిన వెంటనే దాని మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, దాని ఎక్స్పైరీ ఎప్పుడు, ఒకవేళ ఎక్స్పైరీ డేట్ లేకపోతే కనుక ఎన్ని రోజులు దీని ఎక్స్పైరీ ఉంటుంది, ఇది తాజాదా కాదా, అంతే. ఆ బాక్స్ మీద ఉన్న డీటెయిల్స్ని చూసి కొంటాడు. అది మీరైనా నేనైనా ఎవరైనా దాదాపు అంతే కదా. అక్కడ ఓపెన్ చేస్తామంటే సాధారణంగా ఎవరు ఓపెన్ చేయరు. ఇంటికి తీసుకువెళ్ళడమో లేకపోతే ఫ్రెండ్స్కి ఎవరికి ఇవ్వడమో, ఫ్రెండ్స్కి ఇచ్చే క్రమంలోనూ. కానీ ఒక్కసారిగా ఓపెన్ చేసి చూస్తే జస్ట్ సీ దట్ ఫంగస్ ఉంది, బూజు పట్టేస్తుంది. ఇదేనా మీరు అమ్మేది? అక్కడ ఒక పెద్ద ఆయన, ఆ మనిషికి కాస్త చదువుకున్నారు కాబట్టి, దాని తర్వాత ఏదో 4 ముక్కలు మాట్లాడవచ్చు కాబట్టి వెళ్ళి ప్రశ్నించడం జరిగింది. ఒక్కసారి ఆ బయట వినే ప్రయత్నం చేద్దాం. అక్కడ కాన్వర్సేషన్ జరుగుతోంది, ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎలా ప్రశ్నిస్తున్నారు మీరే చూడండి. కంప్లీట్ బాక్స్ అన్బాక్స్ చేయగానే కంప్లీట్ స్మెల్ వస్తుంది. నేను ఫస్ట్ వచ్చి అప్పుడు ఫస్ట్ రాగానే 2 ఐటమ్స్ తీసుకున్నాను అన్న. ఒక సమోసా బాక్స్ ఒకటి, స్వీట్ బాక్స్ ఒకటి. ये भी है ना, खोलो ये भी ओपन करे थे. कंपनी मालूम की रेसिपी में क्या क्या आइटम आता है या नहीं आता है, और अभी भी ये ऊपर में मेरे को बता रहे इसमें आता है इसमें नहीं आता है. आप बच्चों को कुछ भी अगर ले रहे हो तो देख समझ के लीजिए. या पूरा फंगस आ गया, इससे पे यही इशू चल रहा है. पूरा मीडिया वाले हैं, वही इशू चल रहा है. इतना तबीयत खराब हो जाता नहीं. फर्स्ट पहले जो छोटा मोटा मेरे को ला के दिया पूरा ऑयली ला के दिया, फिर सेकंड टाइम में ला के दिया. ये इनक्षु बेटे, भैया आप भी देखिए, आप ये देखिए, ये आइटम अगर खिलाएंगे बच्चों को तो क्या होगा. कंपनी मालूम की रेसिपी में क्या क्या आइटम आता है या नहीं आता है, और अभी రైట్. అది కస్టమర్ రియాక్షన్ చూస్తారు కదా. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ప్రస్తుతం కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఏ సెక్షన్స్ కింద కేసు నమోదవ్వడం జరిగింది హల్దీరామ్స్ స్వీట్ హౌస్ మీద? ఇదైతే మరి అత్తాపూర్లో చోటు చేసుకుంది. అత్తాపూర్లో ఉన్నటువంటి హల్దీరామ్ స్వీట్ హౌస్ లో కూడా ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడికి కస్టమర్లు స్వీట్స్ కొందామని వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు బాక్స్ ఓపెన్ చేయడంతో వెంటనే ఒక భయంకరమైన స్మెల్ రావడంతో కూడా వాళ్ళు అక్కడైతే యాజమాన్యాన్ని అడగడం కూడా జరిగింది. అలాంటప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా కూడా సమాధానం చెప్పడంతో కూడా మరి అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో మాత్రము ఇక్కడ కస్టమర్లు వెళ్లి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకే మరి బిఎన్ఎస్ యాక్ట్ కింద 79, 274, 275, 115 అలాగే 131, 352 సెక్షన్ ప్రకారం అయితే కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా హల్దీరామ్ స్వీట్ హౌస్ అనేది ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ లేకుండా నడిచినప్పటికీ కూడా మరి కస్టమర్లు అక్కడి నుంచి స్వీట్స్ తీసుకొని వెళ్ళిపోవడము చేయడం అలాంటివి చేశారు. ఇప్పటి వరకు ఎవరు అవి చెక్ చేసిన ఇదిలో లేరు కాబట్టి, ఎందుకంటే ఈ మధ్య చాలా వరకు అన్నిట్లలో కూడా కల్తీ జరుగుతున్న తరుణంలో మరి ప్రజలు కూడా అప్రమత్తమయ్యారనేది చెప్పుకోవచ్చు. అలాంటి నేపథ్యంలోనే ఇక్కడ హల్దీరామ్స్ లో ఉన్నటువంటి స్వీట్ బాక్స్ లను కూడా వాళ్ళ ఎక్స్పైరీ డేట్ తో సహా అవి సరిగ్గా ఉన్నాయా లేకపోతే పాడైపోయినాయా అనే కోణం
కోణంలో కూడా అక్కడికి వెళ్ళే కస్టమర్లు కూడా ఇప్పుడు చెక్ చేసుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి అవి చెక్ చేసే తరుణంలోనే మొత్తం ఫంగస్ వచ్చినటువంటి స్వీట్లను అమ్ముతున్నట్టుగా గుర్తించారు అక్కడికి వెళ్ళిన కస్టమర్స్. అదే కాకుండా అందులో కల్తీ కలిసినట్టుగా కూడా వాళ్లకు డౌట్ రావడంతో వాళ్ళు ప్రశ్నించడం కూడా చేయడం జరిగింది. అలాంటి సమయంలోనే ఆ స్వీట్ హౌస్ ఓనర్స్ అంతా కూడా చాలా నిర్లక్ష్యంగా కూడా వాళ్ళకు సమాధానం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ సమాధానము చెప్పినప్పటికీ ఆ బాధితులు ఇంకా వీళ్ళు వినేలాగా లేరు. ఎందుకంటే అలాంటి నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా కల్తీ ఉన్నటువంటి ఫంగస్ వచ్చినటువంటి స్వీట్లను అమ్మితే ప్రజలకు హానికరం కదా అని చెప్పేసి అత్తాపూర్లోని పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదు చేయడం కూడా జరిగింది. సచిన్ ఉండే ప్రయత్నించండి నిర్మల. మీరు స్వీట్ కొంటున్నారా? అయితే స్వీట్తో పాటు మీకు బంపర్ ఆఫర్, బూజు కూడా ఫ్రీ. ఇంకా చెప్పాలంటే డబ్బా ఓపెన్ చేయగానే గుమగుమలాడే గబ్బు కంపు కూడా మీకు ఫ్రీ. అవును, స్వీట్ డబ్బా ఓపెన్ చేయగానే నెయ్యి గుమగుమలు రావాలి, కానీ గబ్బు కంపు గుమగుమలు వస్తాయి. ఇంకా ఆఫర్ ఏంటంటే ఆ స్వీట్ బాక్స్ ఓపెన్ చేసి నోట్లో పెట్టుకుందాం అనుకుంటే మెత్తగా తగులుతుంది. స్వీట్ కాదు, దాని బూజు. అవును, మీరు స్వీట్ బాక్సెస్ కావచ్చు, లేకపోతే తినే ఐటమ్స్ ఏవైనా, ఒకటైతే క్లారిటీ వస్తుంది కదా. ఎంత పెద్ద షాప్లకు వెళ్ళినా కూడా, ఎంత పెద్ద షాప్కి వెళ్ళినా దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చూసుకోవాలి, దాని ఎక్స్పైరీ చూసుకోవాలి. ఒక ఎక్స్పైరీ డేట్ లేకపోతే కనుక ఎన్ని రోజులు ఉంటుంది ఎక్స్పైరీ, ఆ డేట్ అది చూసుకోవాలి, ఆ డ్యూరేషన్ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటే సరిపోదు. ఇక ఇప్పటి నుంచి వాళ్ళ ముందే ఆ డబ్బా ఓపెన్ చేసి ఆ బాక్స్లో ఉన్న ఫుడ్ ఎలా ఉంది చెక్ చేసుకొని, ఆ తర్వాత వాళ్ళ కళ్ళ ముందే చూపించి, కుదిరితే నిలదీసి, బాగోలేకపోతే బాగుంటే పట్టుకెళ్ళిపోతాం ఆబ్వియస్లీ, బాగోలేకపోతే దాని వెంటనే వాళ్ళ ముందే చూపించి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయకూడదు. తప్పు మనం చేసే తప్పదే. ఏమవుతుందంటే 1-2 తప్పులు జరిగినప్పుడు దాన్ని ప్రజాబాహుళ్యంలోకి, అంటే ప్రజల్లోకి తీసుకురాకపోతే కనుక ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఈ షరా మామూలు అయిపోతూ ఉంటుంది. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుకుంటున్నాం. పెద్ద పెద్ద బడా హోటల్లోకి వెళ్తే అక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తే బండారాలు బయటపడుతూ ఉంటాయి. నిల్వ ఉంచిన అంశాలు, నిల్వ ఉంచిన ఫుడ్ ఐటమ్స్. అండ్ ఇప్పుడు ఇది బేసికల్గా హల్దీరామ్స్ అనగానే మనసుకు హత్తేసుకుంటూ ఉంటారు జనాలు ఏకంగా. అండ్ ఆ స్వీట్స్ విషయానికి వచ్చినప్పుడు ఆ బాక్స్ అన్బాక్స్ చేయగానే నేతి వాసన వస్తూ ఉంటుందని చెప్పి ఆ వాసనకే సగం స్వీట్స్ అక్కడే తినేస్తారు. అలాంటిది ఈరోజు హల్దీరామ్స్ ఇది మూట కట్టుకుంది. ఏకంగా బూజు. ఆ స్వీట్ తిందామని పట్టుకుంటే మెత్తగా తగులుతోంది. దాని స్వీట్, దాని ఏంటంటారు, టెక్స్చర్ అనుకోవచ్చు కాక మీరు. కాదు దానికి ఉండే బూజు. అది ప్రస్తుతం ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతోంది. అండ్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. నిర్మల, ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏమంటున్నారు? ఎందుకంటే గత కొన్ని రోజులుగా హోటల్స్ మీద వాళ్ళు వెళ్ళి దాడులు చేస్తున్న పరిస్థితి. పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇటువంటి తతంగమే, నిల్వ ఉంచినవో లేకపోతే పాడైపోయినవో గబ్బు పట్టినవో ఇదే పరిస్థితి. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడో చోట తనిఖీలు జరిపిన వల్ల బయటపడుతూ ఉంటుంది. కొన్ని చోట్ల కుళ్ళిపోయి ఉంటాయి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు, కడిగేసి ఇచ్చేస్తారు. ఇటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ ఘటన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, లేకపోతే పోలీసులు కావచ్చు, సెక్షన్స్కి నమోదు చేయడం జరిగింది. ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా? సచిన్, ఇప్పుడైతే మరి హల్దీరామ్ స్వీట్ హౌస్ అయితే అక్కడ సీజ్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా ఆ స్వీట్స్ ను కూడా మరి ఫుడ్ సెక్యూరిటీ ల్యాబ్స్ అయితే పంపించడం జరిగింది. అదే కోణంలో ప్రతి స్వీట్ హౌస్ పైన, ఇంతకు ముందు అంటే హోటల్స్ పైన, రెస్టారెంట్ల పైన సోదాలు జరిపించినప్పటికీ కూడా అప్పుడు కూడా చాలా వరకు ఇలాగే కల్తీ ఫుడ్ ఉండడం బట్టి కూడా చాలా రోజుల నిల్వ ఉన్నటువంటి ఫుడ్ కూడా మరి ఇక్కడ కస్టమర్లకు అందిస్తున్నందు వల్ల కూడా చాలా వరకు రెస్టారెంట్లని, ఇటు హోటల్స్ కూడా సీజ్ చేసిన తరుణాలు కూడా మనం చూసాము. అదే కోణంలో ఇప్పుడు స్వీట్ హౌస్ల పైన కూడా మరి ఫుడ్ సెక్యూరిటీ అధికారులు అయితే పంజా విసిరనున్నారనే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్వీట్స్ లో కూడా కల్తీ ఉంది అన్నప్పటికీ కూడా చిన్న పిల్లలకు చాలా వరకు చాలా ఇష్టంగా కూడా స్వీట్స్ పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు చిన్న పిల్లలకు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా వరకు కూడా ఇప్పుడు స్వీట్ హౌస్ల మీద మొత్తం కూడా వీళ్ళు పంజా విసిరి మొత్తం సోదాలు అయితే నిర్వహించే అవకాశం ఉంది. పోలీసులు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఇంతకుముందు చెప్పాము, దాదాపు 6 సెక్షన్ల వరకు కూడా కేసు నమోదు, 6 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసుకొని
ప్రతి స్వీట్ హౌస్ పైన కూడా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతము ఈ స్వీట్ హౌస్ మరి ఇక్కడ సీజ్ చేయడంతో పాటు ల్యాబ్ కు పంపించారు కాబట్టి అది అందులో ఎంతవరకు కల్తీ ఉంది, ఇంకా వేరే స్వీట్లలో ఏమైనా కల్తీ ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పరీక్షల నిమిత్తము రిజల్ట్ వచ్చిన వెంటనే కూడా మొత్తానికి మొత్తము హల్దీరామ్ స్వీట్ హౌస్ అయితే క్లోజ్ చేయబోతున్నారు పోలీసులు. ఇంకొక విషయము, మిగతా అక్కడ అత్తాపూర్ లోనే కాదు హైదరాబాద్ మొత్తం ప్రాంతంలో కూడా నగరంలో కూడా స్వీట్ హౌస్ ల పైన మాత్రము మరి వీళ్ళు సోదాలు నిర్వహించాలి అనే కోణంలోనే ఫుడ్ సెక్యూరిటీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సచిన్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హల్దీరామ్ స్వీట్స్ ఈరోజు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారమే నడుస్తోందా? వి క్వశ్చన్ అగైన్. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI ప్రకారమే నడుస్తోందా? ఒకవేళ నడిస్తే ఆ స్టాండర్డ్స్ కనుక ఫాలో అయితే ఈరోజు ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్? హైదరాబాద్ హల్దీరామ్ స్వీట్ హౌస్ నిర్వాకానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాడైపోయిన స్వీట్లు అమ్మకానికి పెట్టారు. ఏకంగా బూజు పట్టినా సరే స్వీట్స్ అమ్మేస్తున్నారు. అత్తాపూర్లో రోడ్డెక్కాడు ఓ కొనుగోలుదారుడు. మీరు చూడొచ్చు, ఒక కస్టమర్ వాళ్ళని ప్రశ్నిస్తున్న తీరు. హల్దీరామ్ షాప్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. BNS సెక్షన్స్ ప్రకారం హల్దీరామ్ స్వీట్ హౌస్ పై కేసు నమోదైంది. స్వీట్స్ను FSLకు పంపించారు, అంటే ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కి పంపించడం జరిగింది పోలీసులు. ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది RTV స్క్రీన్ మీద. హల్దీరామ్ స్వీట్ హౌస్కి చేరుకున్నాడు ఆ కస్టమర్. చేరుకున్న తర్వాత ఇంకే ఉంది, బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే గబ్బు కంపు ఘుమఘుమలు బయటకు వస్తున్నాయి. అతగాడి మాటలు వింటే షాక్ అవ్వాల్సింది. ఒక్కసారి అతగాడు ఏమంటున్నాడో చూద్దాం. 2 ఐటమ్లు తీసుకున్నానన్న, ఒక సమోసా బాక్స్ ఒకటి స్వీట్ బాక్స్. ये भी है ना खोलो, ये भी ओपन करे थे। नहीं अभी खराब है ना, वो लेके आओ, वो भी इधर रखो। अरे కంప్లీట్ బాక్స్ అన్బాక్స్ చేయగానే కంప్లీట్ స్మెల్ వస్తుంది. నేను ఫస్ట్ వచ్చి అప్పుడు ఫస్ట్ రాగానే 2 ఐటమ్లు తీసుకున్నానన్న, ఒక సమోసా బాక్స్ ఒకటి స్వీట్ బాక్స్ ఒకటి. ये भी है ना खोलो, ये भी ओपन करे थे। नहीं अभी खराब है ना, वो लेके आओ, वो भी इधर रखो। अरे కంప్లీట్ బాక్స్ అన్బాక్స్ చేయగానే కంప్లీట్ స్మెల్ వస్తుంది. నేను ఫస్ట్ వచ్చి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.